హలో గైస్. ఐపీఎల్ 2025లో ఏ టీంకి ఎవరు క్యాప్టెన్ ఉండబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ఐపీఎల్ వెబ్సైట్లో అయితే కేవలం ముంబై ఇండియన్స్కి మాత్రమే క్యాప్టెన్ పేరు ఉంది, మిగతా వాటికైతే లేదు. సో ఇంతకీ ఏ టీంకి ఎవరు క్యాప్టెన్ ఉండబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే సిఎస్కేను గత ఏడాది రుతురాజ్ గైక్వాడ్ అయితే నడిపించాడు భయ్య. ఈసారి కూడా అతనికి 18 కోట్లకు రీటైన్ చేసుకుంది. అతనికే క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇకపోతే ఎంఎస్ ధోనిని మళ్ళీ అంటిపెట్టుకున్నప్పటికీ అతనికి జట్టు పగ్గాలు అప్పగించకపోవచ్చు. ఇకపోతే సెకండ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను గత సీజన్ కోసం ముంబై మేనేజ్మెంట్ క్యాప్టెన్ చేసింది. ఆ ఎడిషన్లో ముంబై ప్రదర్శన ఘోరంగా ఉంది. దీంతో అతన్ని తప్పించి సూర్యకుమార్ యాదవ్కు ఛాన్స్ ఉన్నదని తెలుస్తోంది. ఇప్పటికైతే అధికారికంగా పాండ్యానే సారథి. సన్ రైజర్స్ హైదరాబాద్. గతేడాది సన్ రైజర్స్ను ఫైనల్కి చేర్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వరుసగా పాయింట్ పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉండిపోయే జట్టుకు ఊపిరి పోశాడు. అతన్ని రీటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ సారథిగాను కొనసాగిస్తుంది. ఈ జట్టులో అత్యధిక మొత్తంలో ఎంట్రీచ్ క్లాసుని 23 కోట్లకైతే దక్కించుకుంది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్కు క్యాప్టెన్ సమస్య లేదు. గత కొన్ని సీజన్లుగా జట్టును నడిపిస్తున్న సంజు శాంసన్కే సారథ్యం అప్పగించింది. భారత సంచలన ప్లేయర్లు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హెట్మయర్, సందీప్ శర్మను రాజస్థాన్ రీటైన్ చేసుకుంది. అత్యధికంగా సంజుతో పాటు యశస్వికి దక్కింది. వీరిద్దరిని 18 కోట్ల చొప్పున రీటైన్ చేసుకుంది. తరువాత గుజరాత్ టైటన్స్. సహచరుడు కోసం తన బిడ్డింగ్ను తగ్గించుకున్న క్రికెటర్ శుభ్మన్ గిల్. రషీద్ ఖాన్ 18 కోట్లకు చెల్లించేందుకు గిల్ అయితే 16.50 కోట్లకు అంగీకరించాడు. గత ఏడాది అతనికి సారథిగా నియమించిన గుజరాత్ మెరుగైన ప్రదర్శన అయితే చేయలేదు. కానీ గిల్లుపై నమ్మకంతో అతనికి మరోసారి సారథ్య బాధ్యతలు మేనేజ్మెంట్ అయితే అప్పగించింది. సో ఇప్పటి వరకు చెప్పుకున్న టీమ్స్లో క్యాప్టెన్స్గా వాళ్ళే ఫిక్స్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టీమ్స్లో మాత్రం క్యాప్టెన్స్ చేంజ్ అవుతారు. ఎందుకు ఆ టీమ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫ్యాబ్ డు ప్లస్ను వదిలేసిన బెంగళూరుకు క్యాప్టెన్ సమస్య ఎదురైంది. ఆ జట్టు అంటుపెట్టుకున్న అలాగే వేలంలో ఇప్పటివరకు దక్కించుకున్న క్రికెటర్లు సారథి స్థాయి విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. మళ్ళీ అతను నాయకత్వ బాధ్యతలు చేపడతాడా లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ మెదిలే ప్రశ్న. అలా కాకుండా యాక్చువల్గా అయితే డూప్లెస్ అనేది తీసుకోలేదు. సో అయితే కోహ్లీకి మళ్ళీ క్యాప్టెన్స్ అప్పగిస్తారని ఊహగానే వినిపిస్తున్నాయి. ఇకపోతే కోల్కతా నైట్ రైడర్స్. బెంగళూరు కంటే కోల్కతా పరిస్థితి విభిన్నంగా ఉంది. గత సీజన్లో విధేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ వదిలిపెట్టడమే కాకుండా వేలంలో కూడా తీసుకోలేదు. పంత్ లేదా కేఎల్ను తీసుకుంటారని ఊహిస్తే అలానే కూడా దక్కించుకోలేదు. అన్యూనంగా యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్కు 23.75 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. గత సీజన్ వరకు వెంకటేష్ కేకేఆర్ తరఫున ఆడాడు. అయితే అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించడం కష్టమే. జట్టులో సీనియర్ అయిన నరేన్ లేదా రసిల్లో ఒకరికి ఛాన్స్ రావచ్చు. ఇకపోతే ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో సూపర్ జైంట్స్ నుంచి బయటకు వచ్చేసిన కేఎల్ రాహుల్ను ఢిల్లీ వేలంలో 14 కోట్లకు దక్కించుకుంది. అతడికే క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇదే సమయంలో అక్షర్ పటేల్ కూడా మర్చిపోవడం తప్పదు. సారథ్య రేసులో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. అతడికి ఢిల్లీ 16.50 కోట్లకు రీటైన్ చేసుకుంది. సీనియర్గా కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపించవచ్చని క్రికెట్ వర్గాలు అయితే అంచనా. ఇకపోతే లక్నో సూపర్ జైంట్స్. గత సీజన్లో అత్యంత వివాదాస్పదమైన ఫ్రాంచైజీ లక్నో సూపర్ జైంట్స్. కెప్టెన్ మరియు ఓనర్ల మధ్య సంభాషణలే దీనికి కారణం. దీంతో కేఎల్ రాహుల్ బయటకు వెళ్ళిపోయాడు. వేలంలో రిషబ్ పంత్ను 27 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. సారథ్య అనుభవం కలిగిన అతనికి ఈసారి జట్టు పగ్గాలు అప్పగించడం ఖాయమే. మరోవైపు నికోలస్ పురాన్ కూడా రేస్లో ఉన్నాడు. అతనికి 21 కోట్లు పెట్టి మరీ రీటైన్ చేసుకుంది. ఇక పంజాబ్ కింగ్స్. దాదాపు జట్టు మొత్తాన్ని పునర్నిర్మిస్తున్న ఏకైక జట్టు పంజాబ్ కింగ్స్. అందుకు తగ్గట్లుగా నిధులు కూడా అంటిపెట్టుకుంది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ను విజేతగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో అతనికే క్యాప్టెన్స్ అప్పగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇకపోతే చాహల్ మరియు హర్దీప్ సింగ్కు మంచి దారి వచ్చినా వారికి సారథ్యమయ్యే అవకాశాలు అయితే దాదాపు లేవని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.